గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరలా ఈ ఉదయము మిమ్మల్ని కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అనే వాక్యంలో రాయబడి ఉంది. మనుషులంట మన మంచి పనులను చూసి దేవుని మహిమపరుస్తారంట. ఇది ఎలాగా అండి అని అంటారా? నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడిగా ఈ లోకంలో నువ్వు కనబడుతూ ఉన్నప్పుడు నీవు చేసే నీ ప్రవర్తన బట్టి, నీ మాటలు బట్టి, నీ క్రియలు బట్టి నీ దేవునికి మహిమ వస్తుంది. అదే మనం ఈ లోకంలో వెలగటం అంటే, అదే ఈ లోకంలో ప్రకాశించటం అంటే. మన బట్టి పరలోకముందున మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటున్నాడు. వారి ఎదుట అంటే ఎవరి ఎదుట? ఈ లోకం ఎదుట. లోకం ఎదుట మన ప్రవర్తన, లోకం ఎదుట మన యొక్క క్రియలు, లోకం ఎదుట మన యొక్క మాటలు, ఇవన్నీ ఒక మంచి పనులు చేస్తే దేవునికి మహిమ వస్తుందంట. నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా? దేవునికి దుఃఖం వస్తుందా? ఆలోచించుకో ప్రియుడా. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. దేవునికి దుఃఖము తెచ్చేవారుగా మనం ఉండకూడదు. మన సత్క్రియలు చూసి పరలోకముందున్న తండ్రిని మహిమపరిచినట్లుగా వారి ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడి అని వాక్యంలో రాయబడి ఉంది. నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి, నిన్ను బట్టి ఈ లోకంలో వెలుగు రావాలి, నువ్వు ఈ లోకంలో ప్రకాశించాలి. దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత మనకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, దయగల తండ్రి, జీవాధిపతిని పాదాలకు వందనాలు. నీ ప్రియ బిడ్డలు దేవ ఈ లోకంలో వారి సత్క్రియలను బట్టి ఈ లోకంలో నీకు మహిమను ఘనతను తెచ్చేవారిగా, ఈ లోకంలో ప్రకాశించేవారిగా ఉండగలటకు సహాయం చేయమని, కృప చూపించమని, దీవించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీలో ఎవరన్నా జన్మదినం కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే ఆ ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. రేపు ఉదయం మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక మందికి పరిచయం చేయండి, వారికి ఆశీర్వాదకరంగా మారండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.